హాయ్ సార్. సార్ మీ పేరు సార్? సంతోష్. సంతోష్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను విజయనగరం సార్. విజయనగరం నుంచి ఇంకా కొద్దిగా పార్వతీపురం యాక్చువల్ అయితే. విజయనగరం, పార్వతీపురం. ఓకే సార్. సార్ మీరు మామూలుగా మీకై మీరు వచ్చారా? ఎవరన్నా చెప్పి ఎవరన్నా సజెస్ట్ చేస్తే వచ్చారా? మా బ్రదర్ కి నేను యాక్చువల్లీ ఇట్లా ఫీల్డ్ లో నాకు బోర్డు వర్క్ రావట్లేదు, బాగా ఇబ్బంది పడుతున్నా. అంటే ఆల్రెడీ మొబైల్ షాప్ ఉందా? మొబైల్ షాప్ ఉంది సార్. మొబైల్ షాప్ నా దగ్గర వచ్చేసి నేను 2012 లో ఈ ఫీల్డ్ కి వచ్చాను. ఓకే. అంటే ఇప్పుడు ఏంటంటే జస్ట్ చూసి నేర్చుకున్నాను అనమాట. ఎట్లా అంటే బోర్డు వర్క్ ఇవే మనకు తెలియదు. ఓకే. దగ్గర ఇన్ని సంవత్సరాల తర్వాత ఓన్లీ కాంబోస్ వరకు అయితే ఫీల్డ్ ఉండలేదు. ప్రజెంట్ అయితే చిన్న వ్యక్తి వచ్చేసి కూడా చేసి వెళ్ళిపోతున్నాడు. మార్కెట్ కూడా దీనిగా అయిపోయింది. బోర్డు వర్క్ నేర్చుకుందాం డెప్త్ గా అని చెప్పేసి ఆలోచించా. దానితో ఏంటంటే ఫీల్డ్ కూడా వదిలేద్దాం, ఇట్లా ఉంటే మరి అవ్వదు అని చెప్పేసి అనుకున్నా. ఈలోపు మా బ్రదర్ కి అడిగాను, వర్క్ లో అయితే వెనకబడి ఉన్నాను, ఇలాగైతే నేను ఫ్యూచర్ ముందుకు వెళ్ళాను అని చెప్తే ఆయన చెప్పాడు, అలాంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉన్నది, నువ్వు వెళ్ళావంటే నువ్వు ఫ్యూచర్ మళ్ళీ నువ్వు టెన్షన్ పడాల్సింది లేదు అని చెప్పేసి ఆయన నాకు సజెషన్ ఇచ్చాడు. అడిగితే ఇలా పలానా నెల్లూరులో వినోద్ అని చెప్పేసి ఉంటారు, వినోద్ ఇన్స్టిట్యూట్, నువ్వు 1 మంత్ ఉంటావా 2 మంత్స్ ఉంటావా ఇబ్బంది ఏముండదు, ఆయన నువ్వు వర్క్ నువ్వు అంతకు నువ్వు కాన్ఫిడెంట్ గా ఓకే అనుకుంటేనే నేను వదులుతారు, లేదంటే పర్వాలేదు అని సజెషన్ చేశాను. సో అలా మీరు రావడం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత అతను చెప్పిన మాటలు మీకు పర్ఫెక్ట్ గా ఉందా? నేను బాగా సాటిస్ఫాక్షన్ యాక్చువల్. అంటే నేను ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లా అంటే ఇప్పుడు నేర్చుకున్నాను కాబట్టి నా లైఫ్ ఇక పర్వాలేదు, ఇందులో కొనసాగుతుంది, ఇంకా లైఫ్ ముందుకు వెళ్ళగలను అన్న కాన్ఫిడెంట్ వచ్చింది. దానికి కూడా ఏంటంటే మీరు సపోర్ట్ 100% అని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మీరు గ్రూప్ మీరు యాక్చువల్లీ మీరు స్టార్ట్ చేశారు కదా సార్, లైఫ్ లాంగ్ సపోర్ట్, లైఫ్ టైం బ్యాకప్ సపోర్ట్, అది మీరు ఆల్రెడీ ఇక్కడ నేను నేర్చుకున్న 30 days లో మీరు నాకు చూపించారు ఆల్రెడీ. సార్ ఇప్పుడు మనం మీరు వర్క్ అంతా ఇక్కడ చేశారు కదా సార్, ఇప్పుడు హ్యాండ్ స్కిల్ గానీ, సబ్జెక్ట్ గానీ, తర్వాత వచ్చేసి మన సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, సో ఈ సబ్జెక్ట్ మొత్తం బట్టి మీ ఒపీనియన్ ఏమన్నా చెప్పగలరు సార్? అంటే మనం ఎలా చెప్పాము, మీకు అర్థమయ్యే రీతి ఎలా? వర్క్ పరంగా అయితే చాలా బాగా వివరించారు సార్. అది పాయింట్ టు పాయింట్ అనమాట. అంటే ఒక బోర్డులో ఏది ఉండాలి, ఏది స్టార్ట్ అవుతుంది, ఏది ఎండ్ అవుతుంది అనే ప్రతి ఒక్కటి బాగా వివరించారు అనమాట. అంటే దాని యొక్క వాల్యూ అనేది మాకు అర్థమయ్యేలా చేశారు అనమాట. ప్రతి ఒక్కరు ఏంటంటే ఫీల్డ్ లోకి వచ్చేస్తారు, దాని యొక్క వాల్యూ తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంకి ఆన్ అయిందా లేదంటే రన్నింగ్ చేసామా ఇచ్చేసామా అన్నట్టు ఉంటుంది. కానీ దాని యొక్క వాల్యూ అనేది మీరు మాకు అర్థం చేసేసరికి ఒక మనిషికి బాడీ పార్ట్స్ ఎలాగో మొబైల్లో ప్రతి ఒక్క కాంపోనెంట్ ఇంపార్టెంట్ అన్నది మాకు బాగా చెప్పారనమాట. సార్ ఇప్పుడు హ్యాండ్ స్కిల్స్ వస్తే మీరు డబుల్ డెక్కర్ అంటే అందరూ భయపడతారు. డబుల్ డెక్కర్ అన్నా, డబుల్ లేయర్ బోర్డులు అన్నా. సార్ ఇప్పుడు మీరు డబుల్ డెక్కర్ సింగిల్ టేక్ లోనే చేస్తారు అంటే ఫస్ట్ మొబైల్ సింగిల్ టేక్ అంటే పట్టుకున్న ఫస్ట్ మొబైల్ మీకు రెడీ అయిందా లేదంటే కంప్లీట్ డెడ్ అయిపోయిందా? ఫస్ట్ అది చేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. డబుల్ డెక్కర్ చేస్తే ఇంకా అసలు మీరు కంప్లీట్ హ్యాండ్ స్కిల్ లో హ్యాపీగా ఏదైనా మీరు అవలేలాగా చేసేయచ్చు. అవునా కదా? అంతకుముందు యాక్చువల్లీ సిపియు మీరు చెప్పారు సార్, సిపియు చేసేటప్పుడు ఏంటంటే 2-3 days మేము కొద్దిగా టైం పట్టింది అనమాట. డబుల్ డెక్కర్ 1 time అయ్యేసరికి కాన్ఫిడెంట్ బాగా వచ్చింది అనమాట. సిపియు కూడా పర్లే అని చెప్పేసి మరుసటి సిపియు కూడా చేసాము, అది కూడా ఒకే టైంలో ఓకే అయిపోయింది. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఏ ఏ ఏ సబ్జెక్ట్ ని ఎన్ని రోజులు చెప్పాలి, ఎంతసేపు వాళ్ళు చేపించాలి అనేది మనకు ప్రాపర్ గా తెలుసు కాబట్టి, సో మీకు సిపియు అనేదాన్ని ఒక 3 days 4 days అనేది చేపించడం జరిగింది. సో మీరు డెడ్ సెట్ మీద చేస్తున్నారు సిపియు అనేదాన్ని, సో మీకు అక్కడ ప్రాపర్ వర్క్ అనేది తెలియదు. ఫైనల్ గా నేను ఏం చేశాను, డబుల్ డెక్కర్ ని ఒక ఆన్ సెట్, ఒక రన్నింగ్ సెట్ తీసుకొని చేయడం అనేది జరిగింది. అది మళ్ళీ సిపి తీసి మళ్ళీ సిపియు వేసి మళ్ళీ సింగిల్ టేక్ లోనే ఫోన్ ఆన్ అవడం అనేది జరిగింది సార్. సో అప్పుడు మీకు కంప్లీట్ కాన్ఫిడెన్స్, అంటే మీరు ఏ ఐసీ అయినా మేము అవైలబుల్ గా వేసేయగలం అనే కాన్ఫిడెంట్ వచ్చిందా సార్? మీరు షాపులకి వెళ్ళి హ్యాపీగా చేసుకోగలరు సార్? సబ్జెక్ట్ ఏదన్నా ఒక ట్రబుల్ షూట్ వస్తే దాన్ని చేయగలరా? చేయగలం సార్. మీరు ఏంటంటే మాకు ఒక అంటే బోర్డు వచ్చినప్పుడు అది డెడ్ వచ్చినప్పుడు ఏ వేలో మీరు వెళ్ళి చెక్ చేసుకోవాలనేది మాకు బాగా వివరించారన్నమాట. ఆ త్రూ అయితే బాగానే అర్థమైంది, కాన్ఫిడెంట్ అయితే ఉంది సార్. మనం ఏ సబ్జెక్ట్ వారిగా లైవ్ లో ట్రబుల్ షూట్ చేయడం జరిగింది సార్, అది కూడా మీ మొబైల్స్ అంటే కస్టమర్ మొబైల్, మనం మీరు తెచ్చుకున్న మొబైల్స్ అయినా కానీ మనకు వచ్చిన కస్టమర్ మొబైల్స్ కానీ మనం లైవ్ లో ట్రబుల్ షూట్ చేశాను. అన్ని లైవ్ లో సక్సెస్ అయ్యా, మనం ఏదైనా పక్కన పెట్టేసి ఆ టైంలోనే అయిపోయింది. ఆ టైంలో అది కూడా నేనేమన్నా ప్రిపేర్ చేసుకొని వచ్చానా లేదంటే కస్టమర్ లేదంటే మీవి? లేదు సార్, మీరు ఆన్ ద స్పాట్ మా ముందే చేసినందుకు సక్సెస్ అయింది. ఓకే.
సార్ ఎవరన్నా మన ఇన్స్టిట్యూట్ కి రావాలి అనుకుంటే మీరు వాళ్ళకి స్టూడెంట్స్ అంటే వాళ్ళు కొంచెం డైలమాలో ఉంటారు కదా సార్. మన సజెషన్ అనేది ఇంకేం కాదు సార్. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్తామంటే మాక్సిమం వెళ్ళే ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉన్నారు, మేము వచ్చాం కాబట్టి ఎవరో ఒకరు ఇప్పుడు మా నెంబర్ ఇవ్వండి సార్, మా నెంబర్ ఇస్తే మాకు కాల్ చేస్తాం, మేము చెప్తాం అనమాట. ఇట్లా ఉంది అక్కడ మీరు నేర్చుకున్నారు కదా అని అడిగితే మేము చెప్తాం, పక్కా చెప్తాం సార్. ఎందుకంటే మేము ఇక్కడ ఏం నేర్చుకున్నాము, మీరు మాకు ఎలా ఏ విధంగా మాకు నేర్పించారు అనేది మేము ఓపెన్ గా చెప్తాం అనమాట. దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే 2-3 ఇన్స్టిట్యూట్ లో వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని రావచ్చు, కానీ వచ్చిన ఒక క్లాస్కి వెళ్ళిన 2-3 రోజులకి ధీమా పడిపోకూడదు, వెంటనే వర్క్ వచ్చేసేయాలన్న కాన్ఫిడెంట్ అయితే ఉండకూడదు. నెమ్మదిగా మనం నేర్చుకుంటుంటే దానితో మీరు కూడా ఏంటంటే ఏ పాయింట్ ఎప్పుడు చెప్పాలనేది మీరు చెప్తున్నారు కాబట్టి తొందరపడకుండా నిదానంగా నేర్చుకుంటే కాన్ఫిడెంట్ గా 1 month లో సార్ 1 month లో క్లిక్ అయిపోవచ్చు. వేరే మరి పెట్టుకోకూడదు. 30 days ప్రిపేర్ గా ఉంటే గనక కంపల్సరీ నేర్చుకోవచ్చు. వేరే ఇన్స్టిట్యూట్ అయితే చాలా విన్నాను కానీ నాకు అంత కాన్ఫిడెంట్ లేదు సార్. 30 days అంటే వచ్చే వర్క్ అయితే కాదు. మీ దగ్గర అయితే కంపల్సరీ 30 days లో వర్క్ అయితే వచ్చేస్తుంది. ఓకే సార్. అది హ్యాండ్ స్కిల్ అవని లేకుంటే బోర్డ్ వర్క్ లో నాలెడ్జ్ అవని సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు మిమ్మల్ని పంపించినటువంటి మా శివ అన్న, సో నేను స్టార్టింగ్ లో విన్నాను, మీ దగ్గర 2 months అయినా పెట్టుకోండి, 3 months అయినా పెట్టుకోండి, వర్క్ అయితే నేర్పించి పంపించండి అని చెప్పడం నాకైతే జరిగింది. కానీ నేను స్టార్టింగ్ లో సారు ఎలా చేస్తాడు అంటే అతను ఒక డల్లరా లేకుంటే మంచిగా చేస్తాడా అని నాకు అసలు అతని వర్క్ గురించి నాకైతే తెలియదు. నేను అతనికి అప్పుడు ఏం చెప్పానంటే, అన్ని రోజులు పర్లేదన్నా, జస్ట్ 1 month ఉంటే చాలు, 30 days నాకు ప్రాపర్ గా వచ్చి చూపించమను, 30 days నేను రిజల్ట్ అనేది నేను చూపిస్తానని చెప్పాను. సార్ ఆ మాటకి నేను రుజువు చేశానా లేదా సార్? 30 days లో మీ చేత ప్రతి వర్క్ అంటే ఆల్మోస్ట్ ప్రతి వర్క్ నేను మీకే తెలుసు. అంటే మీరు 2 months ఉన్నామని వచ్చారు మీరు యాక్చువల్ గా, కానీ ఇప్పుడు 1 month గా వెళ్ళిపోతున్నారు. సో ఆ కాన్ఫిడెంట్ అనేది నేను ప్రతి స్టూడెంట్ కి నేనైతే గట్టిగా అయితే ఇవ్వగలను సార్. మీరు మన దగ్గరికి రండి, మీకు నేను కంప్లీట్ 30 days లో మీకు కంప్లీట్ వర్క్ అనేది నేర్పించి పంపిస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే 30 days నాకు వదిలేయాలి. మీరు వేరే పనులు పెట్టుకోవడం, సో నాకు షాప్ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళని వదిలిపెట్టాలి, ఓకేనా, ఇవన్నీ పెట్టుకోకూడదు సార్. 30 days నాకు వదిలిపెట్టి చూపించండి, మీ చేత చేయించకపోతే తర్వాత నన్ను క్వశ్చన్ చేయండి. థ్యాంక్ యూ సార్.